రైట్ ఈ సీన్ చూస్తే విమాన ప్రయాణం అంటేనే మళ్ళీ హడలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. అసలే ఈ మధ్య వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో విమానం ఎక్కేందుకు చాలా మంది భయపడిపోతూ ఉన్నారు. అది సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు గుండె దడ తగ్గట్లేదు. ఇలాంటి సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే వామ్మో ఇంకేమైనా ఉందా అనే భయం అందరినీ వెంటాడుతోంది. తాజాగా జరిగిన ఈ ఘటన కూడా మరింత ఆందోళన కలిగించే అంశమే. కాండ్లా నుంచి ముంబైకి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో ఊహించని ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగా దాని టైర్ ఊడిపోయింది. ల్యాండింగ్ సమయంలో విమానానికి వన్ సైడ్ అసలు టైరే లేదు. మీరు సరిగ్గా గమనిస్తే ఆ రైట్ సైడ్ మనకి కనిపిస్తున్న టైర్లలో 2 టైర్లలో లెఫ్ట్ సైడ్ది మాత్రమే ఉంది. రైట్ సైడ్ మనకి ఆ టైర్ కనిపించట్లేదు. ఎందుకంటే విమానం గాల్లో ఉండగానే ఆ టైర్ ఊడిపోయి సరిగ్గా రన్వే మీదే పడింది. కానీ చాలా చాకచక్యంగా ఆ విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలట్. గాల్లోనే టైర్ ఊడిపోవడంతో ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రం అలర్ట్ అయ్యారు. ఒక స్పెషల్ టీంని రన్వేపై సిద్ధంగా ఉంచారు. టైర్ లేకుండానే విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు ఎలాంటి ప్రమాదము జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా రన్వేపై రసాయనాలు కూడా చల్లారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆ టైర్ ఊడిపోయినప్పుడు దానికి ఉన్న మెటల్ ఏమన్నా ఆ రన్వేకి తాకి ఫైర్ ఇగ్నైట్ అవ్వచ్చు. సో అలాంటి జాగ్రత్తలన్నీ కూడా ముందుగానే తీసుకున్నారు. పైలట్ అయితే చాలా చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. చివరికి సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.